నెల్లూరు నెల్లూరు విజయసాయి రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఇక్కడ చూసినట్లయితే ఈ పార్లమెంటు పరిధిలో అనేక అంశాలు కనపడుతూ ఉన్నాయి. నెల్లూరు పార్లమెంటు పరిధికి, నెల్లూరు పార్లమెంటుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రావటం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభ్యర్థి కావటంతో అక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క విజయం స్పష్టంగా కనపడుతుంది. ఎవరైతే నెల్లూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారి పైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు స్పష్టంగా కనపడుతుంది. దీనికి చాలా అంశాలు ఉన్నాయి. రాజకీయంగా చూసినప్పుడు ఆయన గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే ఆయన తెలుగుదేశం పార్టీకి రావటం జరిగింది. రాజ్యసభ సభ్యులుగా చేసినటువంటి అనుభవం ఉండి కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి లాస్ట్ మినిట్లో తెలుగుదేశం పార్టీ నుంచి అటు వెళ్ళారు. 6,83,830 ఓట్లు రావటం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీకి ఆ రోజు బేదా మస్తానరావుకి 5,35,259 ఓట్లు రావటం జరిగింది. 1,48,000 ఓట్ల మెజారిటీ మాత్రమే ఆ రోజు వైసీపీ ప్రభాకర్ భారీ మెజారిటీతో ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుస్తున్నారు. అక్కడ ఆ రోజు పొత్తులో భాగంగా సిపిఎంకి వెళ్ళటం జరిగింది. కానీ 2019 ఎన్నికల దాని ప్రకారంగా చూస్తే టీడీపీకి 5,35,259 ఓట్లు, సిపిఎం ఆ రోజు 18,530 ఓట్లు ఇట్లా వారికి రావటం జరిగింది. కానీ అక్కడ అభ్యర్థుల యొక్క బలాబలాలను మనం పరిశీలిస్తే విజయసాయిరెడ్డి గారు పేరుకి చాలా బలవంతుడైనప్పటికీ ఆయన రాజకీయ వ్యూహాలు కావచ్చు, ఆయనతో అక్కడ ఆ పార్లమెంటు పరిధిలో ఎవరైతే తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం, వారందరూ కూడా విజయసాయిరెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉండటం, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఇప్పుడు అక్కడ ఎక్కువ. మరి ఈ ప్రభావం ఖచ్చితంగా విజయసాయిరెడ్డి గారి ఓటమికి ఎక్కువగా కనపడుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ట్రస్టులు కావచ్చు, ఆయన సేవా కార్యక్రమాలు కావచ్చు, ఆయనకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి మంచి పేరు కావచ్చు, ఆయనకి ఆర్థిక బలం కావచ్చు, ఇవన్నీ ఏమైనా కానీ అక్కడ ఆయన గెలుపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చాలా ఛాన్సెస్ టీడీపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కనపడుతుంది.